కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎట్టకేలకు తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కు చెక్ పెట్టేసింది. అలాగే కరణ్ జోహార్ తో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదం పట్ల తన వైఖరిని మార్చింది. కరణ్ అండ్ కంగనా రనౌత్ కు పాస్ట్ లో ఏం జరిగింది? ఎంపీగా పార్లమెంట్ లో తన వాగ్దాటిని ప్రదర్శిస్తున్న క్వీన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా? బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కంగనా రనౌతే. సొంత ఇండస్ట్రీలో నెపోటిజం పై మండిపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ను ఉద్దేశించి బంధుప్రీతి, మూవీ మాఫియా కింగ్ అంటూ పలుమార్లు సంబోధించింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడు మొదలైన మాటల తూటాలు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. ఆ మధ్య ప్రియాంక చోప్రా ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి, అనుష్క శర్మ కెరీర్ నాశనం చేయడానికి కరణే కారణం అంటూ ఆరోపణలు చేసింది. ఆమె వ్యాఖ్యలకు కరణ్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో ఇద్దరి మధ్య శత్రుత్వం కంటిన్యూ అయింది. కరణ్, కంగనా రనౌత్ మధ్య జరుగుతున్న కాంట్రవర్సీలో కాస్త కూలినట్లు ఉంది ఈ ఫైర్ బ్రాండ్. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్ కరణ్ గురించి మాట్లాడుతూ అతడు చెడ్డవాడు కాదని, కానీ షో చేస్తాడంటూ చెప్పుకొచ్చింది. అలా చేయడం అతడికి ఇష్టమంటూ పేర్కొంది. దీంతో కంగనా కరణ్ పట్ల తన ధోరణి మార్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. అలాగే హృతిక్ తో ప్రేమాయణం బెడిసి కొట్టాక ఎంపీ చిరాగ్ పాస్వాన్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో ఇద్దరి మధ్య డేటింగ్ వార్తలు రాగా రీసెంట్లీ స్పందించింది క్వీన్. మా ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనన్న కంగనా, ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికే పిల్లలు పుట్టేవారంటూ హాట్ కామెంట్ చేసింది. 8 hours వర్కింగ్ పై దీపికాకు మద్దతుగా మాట్లాడింది కంగనా. గతంలో బాలీవుడ్ 3 Khans తో తనకు నటించడం ఇష్టం లేదని స్టేట్మెంట్ పాస్ చేసిన కంగనా ఇప్పుడు తాను కలిసిన ప్లెజెంట్ పర్సన్ షారుఖ్ ఖానే అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. షారుఖ్ తో నటించే ఛాన్స్ వస్తే తానే ఆసక్తి చూపలేదంటూ చెప్పుకొచ్చింది ఫైర్ బ్రాండ్. దీంతో కంగనా మారిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఫీమేల్ ఓరియంట్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్ ఖాతాలో కొన్ని రోజుల నుండి హిట్ మిస్ అయింది. మణికర్ణిక తర్వాత కొన్ని పొలిటికల్ బయోపిక్స్ తీసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న క్వీన్ బ్యూటీ నెక్స్ట్ భారత భాగ్య విధాతతో పాటు క్వీన్ 2 ప్లాన్ చేస్తోంది. ఓవైపు ఎంపీగా, మరోవైపు వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారుతోంది ఫైర్ బ్రాండ్.